పార్టీ బలోపేతంపై పీసీసీ దృష్టిని సారించింది. కష్టపడిన వారికి, కష్టపడే వారికే పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలో అబ్జర్వర్లు నియమించడానికి సిద్ధమైంది. పదవుల ఎంపికలో వీరు కీలకం కానున్నట్టు తెలియవస్తోంది. ఇంతకు అబ్జర్వర్ల పాత్ర ఎలా ఉండబోతుంది, ఎలాంటి అంశాలను వారు పరిగణలోకి తీసుకుంటారు? లెట్ us watch the story. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంటు వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పార్టీలో నేతల మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించే ప్రయత్నంతో పాటు నాయకులకు ఉన్న అపోహలను తొలగిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గ్రౌండ్ లెవెల్ పార్టీ బలోపేతంగా ఉండాలని, దానికోసం పార్టీ ప్రత్యేక వ్యూహం రచించింది. పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో కష్టపడింది ఎవరు, కష్టపడుతుంది ఎవరు, ఎవరికి పదవులు ఇస్తే పని చేస్తారని అబ్జర్వేషన్ చేస్తోంది. పార్టీ నిర్మాణంలో పలు మార్పులు చేర్పులు చేస్తోంది పార్టీ. డీసీసీల నియామకంతో పాటు మండల కమిటీల నియామకాలపైన దిశానిర్దేశం చేశారు మీనాక్షి. త్వరలోనే 35 మంది ఇన్ఛార్జీల నియామకం జరగనుంది. తెలంగాణలో గుజరాత్ మోడల్ పార్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు మీనాక్షి స్పష్టం చేశారు. పరిశీలకుల నివేదిక మేరకే మండల, జిల్లా అధ్యక్షుల నియామకం ఉండనున్నట్లు తెలుస్తోంది. పరిశీలకులు వారికి కేటాయించిన జిల్లాల్లో పర్యటించి గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం పని చేసుకుంటూ వచ్చింది ఎవరు, ప్రస్తుతం పనిచేస్తుంది ఎవరు, పార్టీ పదవులు ఇస్తే కష్టపడి పనిచేసేది ఎవరు అనే కోణంలో అబ్జర్వ్ చేసి పార్టీకి నివేదిక ఇస్తారు. ఈ అబ్జర్వేషన్ ప్రకారమే డీసీసీల నియామకం, జిల్లాలో మండల, గ్రామ కమిటీలో పదవులు వరించనున్నట్లు తెలుస్తోంది. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను తెలంగాణ కాంగ్రెస్ అనుసరిస్తోంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండగానే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం, పటిష్టం చేసుకోవాలని అడుగులు వేస్తోంది హస్తం పార్టీ. మరి ఏ మేరకు ఇంటిని చక్కదిద్దుకుంటుందో చూడాలి.